ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలను ఉన్నతమైన విద్య వైపు మళ్లించేందుకు ప్రైవేటు విద్యా సంస్థల్లో కొన్ని సీట్లను కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన సీట్ల లోపల ప్రభుత్వం నేరుగా ప్రైవేటు విద్యా సంస్థలకు అందించాల్సిన ఫీజులను అందించక ఇవాళ 30,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా నడి రోడ్డు తీసుకురావడం జరిగింది. వరంగల్ జిల్లా లోపల 3,500 మంది విద్యార్థులు ఇవాళ నడి రోడ్డు మీదకి రావడం జరిగింది. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలి, ఆ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరియు వరంగల్ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులు గత 4 సంవత్సరాల నుంచి ఫీజు విడుదల చేయకపోవడం వలన ఇవాళ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పాఠశాలకు అనుమతించలేని పరిస్థితి నెలకొంది. ఇటు విషయాన్ని నిరసిస్తూ విద్యార్థి న్యాయ సంఘాలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు పెద్దపీట వేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ గత 4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న బిఎస్ నిధులు విడుదల చేసి అర్హులైన ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులను విద్యను అభ్యసించే విధంగా కృషి చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బొట్ల నరేష్, ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి. కార్పొరేట్ స్కూల్లో విద్యార్థులకు ఇచ్చే కార్యక్రమం ఉంది. గత 4 సంవత్సరాల నుంచి పిల్లలకు ఫీజులు రాకపోవడం వల్ల దశరసం గతంలో అన్ని విద్యాశాఖలు తమ దృష్టికి తీసుకురావడం జరిగింది. తర్వాత ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి రాకపోవడం వల్ల ఇవాళ ప్రైవేట్ యాజమాన్యాలు దశరసం దాకా చూసింది. తర్వాత ఇప్పటి నుంచి మేము ఫీజు వీళ్ళను పిల్లలను ఇబ్బంది పెట్టకుండా డ్రెస్సులు కానీ ఏ పొందుతారు వాళ్ళ ఫండ్స్ రాకపోయారు. అది జరగవద్దు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా